హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నాతో పాటు డాక్టర్ వినయ్. నేను డాక్టర్ వినయ్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్. కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్ మనం చేయించుకున్నాక పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఏం చెప్తామంటే పేషెంట్లకి ఫస్ట్ 1 వీక్ 10 డేస్ ఏంటంటే కొంచెం అంగం గట్టిపడకుండా చూసుకోమని చెప్తాం. అది కూడా ఎందుకు అంటే మనకి ఇప్పుడు పిన్స్ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి పెయిన్ ఎక్కువ అవ్వచ్చు ఈ ఫస్ట్ 1 వీక్ 10 డేస్లో. లేదు అంటే మనకు అంగం గట్టిపడితే ఏమవుతుందంటే కొన్నిసార్లు 1-2 డ్రాప్స్ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదంటే వాపు రావచ్చు. సో మనము యూజువల్గా ఏంటంటే ఫస్ట్ వారం 10 రోజులు అంగం గట్టిపడకుండా చూసుకోవాలి. అండ్ డైలీ కనీసం 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫుడ్ పరంగా రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా అంటే ఏమీ ఉండవు. మనం రొటీన్ డైట్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే డైట్ మంచిగా తీసుకోవచ్చు. అండ్ కొంచెం ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటే మనకేంటంటే ఆ గాయం అనేది తొందరగా మానిపోతుంది. సో దీనికి బెడ్ రెస్ట్ ఏమీ అవసరం లేదు మనకి. అండ్ డిశ్చార్జ్ సేమ్ డే చేస్తాం. అండ్ దాట్ ఒక గంట 1-1.5 అవర్లో పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతాడు. అండ్ రివ్యూకి కూడా మనం ఏంటంటే మ్యాక్సిమం రావద్దనే చెప్తాం. అది కూడా ఎందుకంటే పేషెంట్స్కి అవసరం పడదు, మళ్ళీ వచ్చి మనకి చూపించి ఎలా ఉంది కండిషన్ అని అడగాల్సిన అవసరం పడదు. మనకున్న ఈ స్టాప్లర్ సర్కంసిషన్ దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఇదే అన్నమాట. సో ఎవరికైనా ఇట్లా సర్కంసిషన్ చేయించుకోవాలనుకుంటే, లేదంటే బెలనైటిస్ వచ్చినా, బెలినోపాస్టైటిస్ వచ్చినా, లేకపోతే ఫైమోసిస్ ఉన్న ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మేము ఇద్దరం అవైలబుల్గా ఉంటాం. మనం చేసే ఇక్కడ స్టాప్లర్ వాడేది ఓన్లీ కేఎస్ఆర్ స్టాప్లర్స్. సో ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.